నన్నేమైందంటే, మీ మమ్మీ దర్గా ముందు బయట చాచుకొని సంపాదించినవే గరా మీరని చెప్పి నన్నన్ని మాటలున్నాయి. నా దగ్గర టెక్స్ట్‌లు గూడా ఉన్నాయి. మెసేజ్‌లు గూడా ఉన్నాయి. మీ మమ్మీ బయట జాచి సంపాదిస్తే గదరా నువ్వు ఇదింత చేస్తున్నావు అని చెప్పి నన్ను నోటికొచ్చినట్టు నువ్వు గుంటూరులో ఆ హోటల్ ఏదో ఉంటే, ఆ హోటలోళ్ళ నాన్నే గరా మీ అమ్మ నిన్ను వాళ్ళకి పుట్టావో, మీ నాన్నకి పుట్టావని ఎట్టా పడితే అట్టంటే, నేను అసలు మామూలుగా ఎరిపిచ్చాననమాట దాన్ని. నన్నన్న మాటలు ఎవడన్నా వింటే అది ఇంకా నేను చెప్తున్నా గదా! నేను వాళ్ళ అమ్మతో మాట్లాడాను. వాళ్ళ అమ్మోళ్ళు గూడా నాకు ఫస్ట్‌లో అన్నీ చెప్పారు. అన్నీ యాంటీ‌గా దాని గురించి. అయి గూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళని వాళ్ళు అదే నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అమ్మ నాకు అన్ని విషయాలు చెప్పింది. అంటే అదే ఒక అబ్బాయి చచ్చిపోవటం, ఇలా ఇయన్నీ జరగటం, ఇయన్నీ చెప్పడం వల్ల వాళ్ళ అమ్మని పాపం లంజా మొండ నువ్వు, లంజా నువ్వు ఏంది నీకు రాజ్ తరుణ్ గారితో పడుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా హీరోతో? అని జెప్పి కన్న తల్లిని అంటుందండి. ఛీ! 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 అసలు ఆడది గాదది. ఒక తల్లి గాదు. ఒక ఏది గాదది. ఇన్ని తప్పులు చేస్తుంటే దేవుడనేవాడు లేడా? రేప్ కేస్‌కి అమ్మాయి చేయాల్సిన పనేంది రేప్ కేస్ పెట్టిన అమ్మాయి? పోలీసోళ్ళు తలగొక్కున్నారు. ఇది అంటే ఇదేది నేను ప్రెగ్నెంట్‌నయ్యానని చెప్పి అంటే అది ప్రెగ్నెంట్‌నని అది వ్యాధి గాదు. అది మీరి అదేలే తనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి తీసేసారని చెప్పి అన్నారు. అంటే ఈ విషయం ఎవరికీ తెలియదు. యాక్చువల్లీ అది ఇలాంటివి బయటకొస్తే నేనే చెప్పానని తెలిసిద్ది. అందుకు నేను నా పేరు చెప్పలేదు. తెలుసు. దానికి ప్రెగ్నెన్సీ రాదన్న విషయం రాజుకి కూడా తెలుసు. ఇయన్నీ మాకు గూడా అయిపోయినాయండి. అవునా? నాకు డ్రగ్ ఫస్ట్ చూపించిందే తిను. ఓహో! ఆ రాజ్ తరుణ్ గూడా వచ్చాడు మా ఇంటికొచ్చారు. నేనుండే విల్లాకి రాజ్ తరుణ్, ఇది, ఆ చింటూ నలుగురొచ్చారు. ఓహ్! వచ్చినప్పుడు మరి రాజ్‌కి తెలుసు. కానీ రాజ్ చూస్తాడు వద్దొద్దు ఇటండి రూమ్ లోకి రండి అని చెప్పి ఇదే ఇంకో రూమ్ లోకి తీసుకెళ్ళి మా ఇంట్లో చేసి చేపిచ్చింది. కోకేదుండగా ఏదో అదేదో చేపిచ్చింది. అప్పుడు అది ఫస్ట్ చేసిందనమాట. చేసినప్పుడు ఓహ్! ఇంతేనా అలా అనుకున్నాం. నెక్స్ట్ ఏం చేసింది మేము చేసేటప్పుడు అది ఫోటోస్, వీడియోస్ తీసింది మాకు తెలియకుండా. అంటే అసలు అయన్నీ మాకు ఒక 1 మంత్ తర్వాత నేను ఎప్పుడైతే రివర్స్ అవుతున్నానో అప్పుడే తీసి నువ్వు మాకేంటి అలవాటు చేయించావు ఇది నేనా అసలు ఏం మాట్లాడతాను చెప్పి నాకు ఆ 2 ఫోటోలు వాట్సాప్‌లో పంపిస్తే అసలు ఏంటిది ఇలా చేసింది? ఇలా కూడా ఉంటారు మనుషులు. అంటే అంత పచ్చిగా అబద్ధాలు. ఫోటోస్ తీసింది. అసలు అసలు ముందు ఇప్పుడు ప్రెగ్నెంట్‌తో ఉన్నోళ్ళు ఏం చేస్తారు 9 మంత్స్ వరకు నో ఆల్కహాల్, నో స్మోకింగ్. అవును. షీ కాంట్ లివ్ వితౌట్ స్మోకింగ్ ఫర్ జస్ట్ ఫర్ 10-15 మినిట్స్. అసలు 2 బాక్స్ అసలు మీకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే సీఎల్ దగ్గర లోపలికెళ్ళే ముందు స్టేషన్ లోపల అది పరిస్థితి అండి. రోజుకి 2 బాక్స్ అంటే 40 సిగరెట్స్. అసలు సిగరెట్లు తాగుతానే ఎలా చేసేవాళ్ళ దగ్గరికి ఎవరికైనా వెళ్ళాలనిపించిద్దా అండి? తాగితేనే కదా ఫోన్లు చేసేది. నాకు ఫోన్లు చేసి నన్ను ఇంకా జాగడగా అని చెప్పి లేసేది. అసలు మీరు ఆడియోలు విన్నారా? ఎట్లా మాట్లాడేది? అని. అసలు ఈ షేడ్స్ అన్ని నేను చూసి దీనికి దెయ్యం పట్టిందేమో అనుకున్నా ఫస్ట్. అంటే ఒకడెవడో సూసైడ్ చేసుకున్నాడు. వాడేమని పెట్టాడేమో అనుకున్నాం. ఎక్కడో నేను చెప్తున్నా కదా నాకున్న డౌట్ ఏంటంటే రాజు మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాడు లేదా మీరు ఇదంతా ఫైట్ ఆపేస్తారు. అది అలా చేసిద్ది అన్నది నా ప్రాబ్లం. తిను రాజు ఇంటికి ఎలా అయితే ఎవరెవరినో తెచ్చిందో మా ఇంటికి నా దగ్గర స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరెవరినో తెచ్చారు. అసలు ఎవరు వీళ్ళందరూ అసలు ఎక్కడెక్కడ రోడ్డు మీద పోయేవాళ్ళు, గంజాయి కొట్టుకునేవాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని మా ఇంటికి వచ్చి వాళ్ళందరి ముందు పోజ్ అనమాట. అంటే నా ముందే ఇంకోటితో మాట్లాడి ఇంకోటి చేస్తున్నా కూడా నేను మూసుకొని ఉండాల్సి వచ్చేది. అసలు అదే ఈ తిను కాకుండా ఇప్పుడు ఎవడు పెళ్ళామన్నా అలా చేస్తుంటే ఎవడు నూరుకుంటాడు మగోడు. సెక్స్ అంటే ఇంకైంది మనం అడగకూడదు. ఎన్ని తెలిసినా కూడా అడగకూడదు. ఏంది నేను పడుకున్నాను వాళ్ళతో నువ్వు చూసావా పడుకోవటం ఎందుకు లింక్ పెడుతున్నావు లింక్ నేనేడ పెట్టాను ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు కొత్తోడు అంటే వాళ్ళేమో నాకు ఐ లవ్ యూ చెప్పని వాళ్ళు మాట్లాడుతుంటే తిని మాత్రం నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను నీకు అంటే చెప్తేనే మాట్లాడతాను నాతో అని చెప్పి వాడితో మాట్లాడితే నేను ఎన్ని వెంట నేను నాకు అవతలకి మళ్ళీ ఇగో నేను పక్కన ఉన్నానని చెప్పకూడదు అనమాట. అసలు ఈ దారుణాలు నేను ఆడోళ్ళ మీద నాకు మా అమ్మను చూస్తే ఆడోళ్ళ మీద రెస్పెక్ట్ వస్తది. ఇలాంటి వాళ్ళని చూస్తే ఆడోళ్ళ మీద రెస్పెక్ట్ పోద్ది. అలా జరిగింది. గొడవ స్టార్ట్ అయ్యాక కూడా అనింది నాతో. నువ్వు ఒక పైట జాచిందని పుట్టుంటే చేయరా ఏం చేస్తావు నువ్వు నేను చూస్తాను అని చెప్పి నాతో అనింది. మీకు అర్థమైంది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నా కాబట్టి ఎవరికి చెప్పుకోలేను నేను. అవుండి అన్ని చేస్తుంటే మూసుకొని కూర్చోవాల్సి వచ్చేదని. ఒక మగాడిగా నేను చెప్పుకోలేను. అది ప్రాబ్లం నాకు అంతే. అంటే రాజు కూడా చెప్పుకున్నాడు. రాజు ఎలా చెప్పుకుంటాడు? రాజు కూడా చెప్పాడు. ఎందుకంటే రాజు ముందు నన్ను తీసుకెళ్తే రాజు పాపం సైలెంట్‌గా ఉండేవాడు. అది ఇలాంటివి చేసే ఆడపిల్లని ఏం చేయాలి చెప్పండి? అంటే దీనికి ఎండ్ ఇప్పుడు తను డ్రగ్స్ కేసులో దొరికింది. బయటకొచ్చి నువ్వే ఏపిచ్చావు అని నన్ను రాజు ఏపిచ్చాడని. రాజు నీకు ఎవరిని పెడితే వాళ్ళని అందరిని నువ్వు ఏపిచ్చావు, నువ్వు నన్ను ఏపిచ్చావు అంటది. ఈమె తెచ్చుకుంది పోయింది. ఈమె తెచ్చుకోవటం క్యారీ చేయటం లెక్కలేదు. మేము చేపిచ్చామంట. నువ్వు దొరికింది నిజం. నువ్వు తెచ్చింది నిజం. పట్టుకుంది నిజం. మాకేం సంబంధం? అదే చెప్పట్లే కేసులు పెట్టడమే తనకి పని. ఆ కేసుల్లో ఒక లాయర్‌ని పట్టుకోవటం అన్ని ఇంక ఇలాంటివి అన్నమాట. ఆ లా
లాయర్ ఇప్పుడు బయటికి రావట్లేదు అనుకుంటగా. ఇదిగోండి నాకు మొన్న ఏమని చేసిందంటే 11th జూన్ నువ్వు చెప్పింది నీకే చెప్తున్నా విను. నీ పైన కేసు పెట్టిన దానికే నువ్వు ఇలా చేస్తున్నావు. తను చూడు నేనే రిలీజ్ చేస్తా పిక్స్ ఇప్పుడు అని అంట. ఎవరి పిక్స్ రిలీజ్ చేసిందంటే ఇవ్వండి మా ఇద్దరివి అదే అలా రిలీజ్ చేసింది. నాకు దానికి ఏమైనా ఉన్నాయా ప్రైవేట్ పిక్స్? అసలు ఒక ఫోటో లేదు మీ ఇద్దరం ఏం ప్రైవేట్ గా అలాగా అసలు ఏది లేదు. అది నా వీడియోలు తీసుకొని అంటే నా ఫొటోస్ నావి అమ్మాయి ఆస్ట్రేలియా అమ్మాయి వీడియోస్ ఫొటోస్ తీసుకొని మమ్మల్ని బెదిరించిద్దే. నేను ఎన్ని తీసుకొని బయటకు వెళ్ళి నువ్వు ఎలాంటి చెప్తానని ఆ అమ్మాయి చెప్పాలి కదా. చెప్తే ఆ అమ్మాయి ఏమంటది అసలు మావి నువ్వెందుకు తీసుకుంటా, మా ఇద్దరు ఉన్న రిలేషన్ మాది, అది మా ప్రైవేట్, నువ్వు మమ్మల్ని ఇద్దరిని బెదిరిస్తున్నావు ఏంది, నీతో ఏమైనా ఉంటే నువ్వు మాట్లాడని చెప్పంటే ఆ నాయి కూడా ఉండుంటాయి.